నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయొచ్చు అని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బస్వానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే కింద నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, జనరల్గా హోమియోపతికి అలోపతికి ట్రీట్మెంట్స్కి డిఫరెన్సెస్ ఏంటి? హోమియోపతికి అలోపతికి ట్రీట్మెంట్ ఏంటంటే హోమియోపతి వైద్యము మైక్రో లెవెల్ సూక్ష్మంగా ఉంటుంది. అలోపతి వైద్యం ముడి సరుకు రా మెటీరియల్ మిల్లీగ్రామ్ స్థాయిలో తింటాం కదా, 10 mg 50 mg 500 mg మాస్ రూపంలో తింటాం అలోపతి మందులు. హోమియోపతి మందు పవర్ నాలుక మీద వేసుకుంటే కథం చప్పలి చనిపోతుంది. ముఖ్యంగా ప్రజలకు ఈజీగా అర్థం కావాలంటే మన భూమండలం మీద ప్రజలు ట్రాన్స్పోర్ట్ అవడానికి ఏమేమి ఉన్నాయి వెహికల్స్? బస్సు, ట్రైన్. ఈ బస్సు ఎక్కినా ట్రైన్ ఎక్కినా స్లోనే. ఈ అలోపతి వైద్యం అంటే ఈ బస్సు ట్రైన్ లాగా మనం టాబ్లెట్స్ మింగినాక నీళ్ళు తాగాలి, అది బ్లడ్లో కలిసి బ్లడ్ స్టమక్లో కరిగి బ్లడ్లోకి ఎంటర్ అయ్యి అది 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 మందు పనిచేస్తుంది, మందు యాక్షన్ అవుతుంటుంది. కానీ హోమియోపతి మందు బ్లడ్లో కలవదు, డైరెక్ట్ నాలుక నుంచి. అంటే ఇది ఎయిర్ బస్ విమానం లాగా గాడుపులో వెళ్ళిపోతుంది. అంటే నాలుకకు డైరెక్ట్ నర్వస్ సిస్టమ్కు సంబంధించింది. ఇప్పుడు మన బాడీలో కూడా రెండు రకాల ప్రసార కేంద్రాలు ఉన్నాయి. ఏమిటి? గుండె వెస్కులర్ సిస్టమ్, రక్తం ద్వారా ప్రయాణం చేసేటి మందులు అలోపతి. నరాలు అంటే మనకు బ్రెయిన్ వెన్నుపూస నుంచి వచ్చేటి నరాలను నర్వ్స్ అంటారు. నర్వస్ సిస్టమ్ నుంచి పోయేది హోమియోపతి. అందుకే కొంతమంది మెడికల్ మాఫియా సైంటిస్టులు ఏమంటారంటే హోమియోపతి మందు ఏడ పని చేస్తుంది, హోమియోపతి మందు తింటే కనిపించదు కదా బ్లడ్లా అంటారు. కనిపించదు, బ్లడ్లో కనిపించదు. హోమియోపతి మందు తింటే బ్లడ్లో కనిపించదు. అలోపతి మందు ఏ యాంటీబయాటిక్ తిన్నాడో బ్లడ్ తీసి బ్లడ్ పరీక్ష చేస్తే ఏం యాంటీబయాటిక్ అనే పరీక్ష ద్వారా చెప్పొచ్చు. కానీ హోమియోపతి మందు బ్లడ్లో కనిపించదు కాబట్టి అది టెస్ట్ చేస్తే కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే అది బ్లడ్ ట్రాక్లోకి రాలే. నర్వస్ సిస్టమ్ ఎయిర్ బస్ లాగా అది పవర్ నుంచి వెళ్ళిపోతుంది, వైటల్ ఫోర్స్ నుంచి మైండ్ నర్వస్ సిస్టమ్ మీద వెళ్ళిపోతుంది. మనకేమైనా కింద జర సురుక్కుమని కలిసి కర్మంగానే ఏమనిపిస్తుంది? కుచ్చుకుంటే అరే ఏమో కుచ్చుకుంటుందని చూస్తామా? ఎవరు చెప్పారు ఇన్ఫర్మేషన్? విత్ ఇన్ సెకండ్స్లో బ్రెయిన్కి వెళ్ళిపోయింది. బ్రెయిన్ అంటేనే ఆర్డర్ ఇచ్చింది ఏమో చూసుకోమని. అవి అంత ఫాస్ట్గా ఈ హోమియోపతి మందు ఉంటుంది. నాలుక మీద పడంగానే వెంటనే దాని పవర్ రిలీజ్ అవుతుంది. కరెక్ట్ మందు అయితే వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు చెప్పేది కరెక్ట్ లేదు, మందు డాక్టర్ కరెక్ట్ మందు సూటబుల్ వ్యాధికి సూటబుల్ మందు పడకపోతే అది రిజల్ట్ కనిపించదు, యాక్షన్. అట్లే హోమియోపతి బదనామైంది. హనుమాన్ గారు, డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు 1770 సంవత్సరంలో అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి, అలోపతి అంతా నిండా మునిగినటువంటి అలోపతి డాక్టరే హోమియోపతి కనిపెట్టిండు హనుమాన్ గారు. అలోపతి వైద్యం పట్ల అప్పుడే ఆయనకు విరక్తి వచ్చింది. ఆ మందులు తినడము, ఆ మాస్ మందులు తీసుకోవడము, ఐవి ఇంజక్షన్లు తీసుకోవడము, ఇవన్నీ కూడా మాస్ మందు అవుతున్నది. దీనికి అట్లా కాదు, బాధ అవుతుంది తీసుకోవడానికి. పిల్లలకు తినాలన్నా బాధనే. బాధ లేకుండా, హింస లేకుండా, ఎక్కువ రియాక్షన్స్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా వైద్యం తినాలంటే ఎగబడి ప్రజలు సంతోషంగా తినాలనే ఉద్దేశంతో ఈ వైద్య విధానాన్ని కనిపెట్టింది. మరి హనుమాన్ గారు రాసినటువంటి వైద్య విధానంలో ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అని ఈ బుక్ రాసిపెట్టింది ఈయన. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ రాసిన గ్రంథం ఇది, ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్. ఇది మొత్తం హోమియోపతి ఫిలాసఫీ అంతా ఈ గ్రంథంలో ఉంటుంది. 294 ఎఫారిజమ్స్ రాసినలా, 294. అవి అన్ని సూత్రాలు. హోమియోపతిని ఎట్లా వాడాలి, ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ మందు ఇచ్చినాక ఏమి ఇవ్వాలి, నెక్స్ట్ ఎక్కడ పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది అంతా ఆ గ్రంథంలో ఉంటుంది. ఆ 294 ఎఫారిజమ్స్ ఒక 100 సార్లు చదివితే పర్ఫెక్ట్ హోమియోపతి డాక్టర్ అవుతాడు. అట్లా మనం గతంలో వారంలో చెప్పినాం. రెండో ఎఫారిజంలో ఏం చెప్పిండు?
ప్రజలంతా హోమియోపతి అంటే మెల్లగా పనిచేస్తుంది, ఆ స్లో మెడిసిన్, తీపి గుళికలు, అవి మందు ఉందో లేదో తెలియదని అనుమానాలు ఉంటుండే. అది కాదు, హోమియోపతి అనేది పవర్ కనిపించదు, దాని యాక్షన్ కనిపిస్తుంది. కరెంటు కనిపించదు, కరెంటు లైట్ వేస్తే పవర్, లైట్ వస్తే కరెంట్ ఉందంటాం. అందుకే దాన్ని విద్యుత్ శక్తి అంటాం. శక్తి ఎప్పుడు కనిపించదు, శక్తి యొక్క రిజల్ట్ కనిపిస్తుంది. హోమియోపతి కూడా ఒక శక్తి, పవర్. నేను చెప్పుడు కాదు, హైన్మన్ గారు చెప్పిండు. హైన్మన్ గారు దాన్ని వైటల్ ఫోర్స్ అన్నాడు. అయితే హోమియోపతిలో ఈ యొక్క వైద్యం ఎట్లా పనిచేస్తుందంటే మన బాడీలో, హైన్మన్ గారేమో ర్యాపిడ్ యాక్షన్ అన్నాడు, హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్. ప్రజలేమో స్లో అంటున్నారు. నేను మెడిసిన్ చేస్తున్నప్పుడు నాకు డౌట్ వస్తుండే, ప్రజల్లో హోమియోపతి మెల్లగా పనిచేస్తాయి కదా మందులు అంటే నాకు డౌట్ వస్తుండే. ప్రజలేమో మెల్లగా అంటారు, హైన్మన్ రాసిన ఎఫారిజంలోనేమో ర్యాపిడ్ అంటాడు. ఇది ఎంతవరకు ఈయన ఇట్లా తప్పు రాయారు కదా పెద్ద మనుషులు. ఇది ఇలా ఏదో ఉన్నదనే బట్టి మనం డెప్త్గా మనం స్టడీ చేయడం వల్ల అద్భుతాలు కనిపిస్తున్నాయి హోమియోపతిలా. ఇప్పుడు రెండో ఎఫారిజంలో ఏం రాసిండు, ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టోరేషన్ ఆఫ్ హెల్త్. హర్ ఇన్హలేషన్ ఆఫ్ డిసీజ్ in its whole extent to most whole extent in the shortest and most reliable and most harmless way. మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే అంటే తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం అన్నాడు. మరి ఆయన ఎఫారిజం ఇలా ఇట్లున్నది, ప్రజలు ఇట్లున్నది. ఇది ఎంతవరకు అని కానీ మనము డెప్త్లో పోయినాం, సక్సెస్ చూపిస్తున్నాం, ప్రజలకు రిజల్ట్ చూపిస్తున్నాం. హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షను, అలోపతి కంటే కూడా ర్యాపిడ్ అనేది తెలవాలి. ఎందుకంటే ఇది ఒక పవర్, మన ఫ్లైట్లో పోయినట్టు యాక్షన్ స్పీడ్గా. మన సెల్ వైబ్రేషన్స్ ఎట్లా పోతున్నాయి, ఇట్లా డైల్ కొట్టిన సెకండ్స్లలో అమెరికాలో కాల్ వెళ్ళిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్లో ఇక సెటిలైట్కి పోతుంది, సెటిలైట్ నుంచి నీ ఫ్రెండ్ దగ్గరికి ఎక్కడికి పోయినా అక్కడికి పోతున్నది విత్ ఇన్ సెకండ్స్లో. మరి గంతటి వైబ్రేషన్స్ పోయేటటువంటి వైద్యం హోమియోపతి. నీవు చెప్పిన కనెక్షన్, మీ లక్షణాలు, వ్యాధి లక్షణాలు చూడంగానే డ్రగ్ నాలుక మీద వేస్తే వెంటనే దాని కనెక్షన్కి వెళ్ళిపోతుంది. అది ఎంతవరకు నేను చెప్పడమే కాదు, ప్రజలకు కూడా నిరూపణ చేయాలి, సాక్ష్యాలు చూపించాలి అనే ఉద్దేశంతో సక్సెస్ అయిన కేసులన్నీ కూడా ప్రతి వారం మీకు ఎవరెవరు ఏ విధంగా వచ్చారు, ఎట్లా సక్సెస్ అయిందో మీకు సాక్ష్యాలు చూపిస్తున్నా. ఈరోజు కూడా చాలా కేసెస్ సక్సెస్ అయిన వాళ్ళందరినీ చూపిస్తున్నా. గత వారంలో పెరాలసిస్ వచ్చి 8 సంవత్సరాల నుంచి బెడ్ రీడ్ అయిన మనిషిని మనం వితిన్ 4 monthsలో లేపి నడిపించినాం. మరి 8 సంవత్సరాల నుంచి కూడా ట్రీట్మెంట్ కానటువంటి వైద్యం అలోపతి అయితే, హోమియోపతిలో 4 నెలల్లో లేచి నడుస్తుందంటే మరి ర్యాపిడే కదా. 20 సంవత్సరాల నుంచి తక్కువగానే సోరియాసిస్, హోమియోపతి మందులు వాడంగానే మార్పు వితిన్ 3 months 6 monthsలో కంప్లీట్ వాష్అవుట్ అవుతుందంటే హోమియోపతి ర్యాపిడే కదా. ఇప్పుడు మనకు హైన్మన్ గారు ఏం చెప్పిండంటే, మనం బాడీని 3 భాగాలు విభజించిండు. బాడీ, మైండ్, దీన్ని నడిపించే వైటల్ ఫోర్స్. అంటే ఈ బాడీ కనిపిస్తుంది, మైండ్ కనిపిస్తుంది, వైటల్ ఫోర్స్ కనిపించదు. కనిపించకుండా దీన్ని నడిపిస్తుంది. అది లేకపోతే మనం డెడ్ బాడీ అంటున్నాం కదా. ప్రాణం పోయింది అని ఎక్కడ పోతున్నది, ప్రాణం పోయింది అంటున్నాం మనం. అంటే ఇంతవరకు ఉన్నది చూడలేం కానీ పోయింది అంటున్నాం. కాబట్టి మన బాడీలో ఎన్నో అవయవాలు ఉన్నాయి కదా, ఆర్గాన్స్. అన్ని ఆర్గాన్స్ కూడా ఈ వైటల్ ఫోర్స్. ఎక్కడుంది వైటల్ ఫోర్స్ అంటే అది కణకణం, ప్రతి ఆర్గాన్లో, ప్రతి కణంలో వ్యాపించున్నది. ఆ బాడీలో ఆర్గాన్స్లో జరిగే జీవరసాయన చర్యలన్నీ కూడా అది ఆధీనంలో, వైటల్ ఫోర్స్ ఆధీనంలో జరుగుతుంది. లివర్, స్టమక్, ఇంటెస్టైన్స్ ఎవరు చెప్తే వాటి పనులు చేస్తున్నాయి చెప్పండి, అది వైటల్ ఫోర్స్. అయితే ఈ వైటల్ ఫోర్స్ ఎక్కడ ఉంది అంటే బాడీలో కణకణం వ్యాపించిందని చెప్పిండు హైన్మన్ గారు. 9వ ఎఫారిజం 10వ ఎఫారిజంలో ఏం చెప్పిండో మీరు వినండి. ఆ బుక్లో రాసిన 9వ ఎఫారిజంలో ఏమన్నాడంటే, వైటల్ ఫోర్స్ లేకపోతే ఈ డెడ్ బాడీ ఏ పనులు జరిగాయి, అది ఉన్నది, అది నడిపిస్తుంది అంటాడు. ఇన్ హెల్దీ కండిషన్ ఆఫ్ మ్యాన్ ది స్పిరిచువల్ వైటల్ ఫోర్స్ ది డైనమైజ్ దట్ అనిమేట్స్ ది మెటీరియల్ బాడీ అంటే ఈ ఫిజికల్ బాడీ, ఇందులో చొచ్చుకొని ఉన్నది. రూల్స్ విత్ అన్బౌండెడ్స్ వే, ఇది అంతా నడిపిస్తుంది, రూల్ చేస్తుంది అన్బౌండెడ్స్ వే. అండ్ రిటైన్స్ ఆల్ ది పార్ట్స్ ఆఫ్ ఆర్గానిజం ఇన్ admirable and harmonious vital operation
as regards both sensations and functions. Admirable and functions empty sensation and functions, so that our indwelling reasons gifted mind can freely employ this living healthy instrument for the higher purpose of our existence. ఈ హెల్దీ ఈ ఫిజికల్ బాడీని నడిపించేదంతా కూడా ఈ వైటల్ ఫోర్స్ కనిపించకుండా ఉండి మన బాడీలో ఉండే అన్ని అవయవాలను నడిపిస్తుంది. అది సిక్ అయితేనే మనకు వ్యాధులు వస్తాయి. అది హెల్తీగా డైనమిక్గా ఉన్నప్పుడు ఎలాంటి వ్యాధి రాదు అని ఆయన గారు ఒక సిద్ధాంతం. కాబట్టి హోమియోపతి మందు పనిచేసేది డైరెక్ట్ వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేస్తుంది. అది యాక్టివ్ అయితే ఏ వ్యాధి అయినా దీనికి మందు లేదు దానికి మందు లేదు అని అనడానికి వీలేదు. హోమియోపతిలో అన్ని రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ ఉందని నేను చెప్పింది చూపిస్తున్నా సక్సెస్ అయిన వాళ్ళని. కాబట్టి ఆయన గారు మొదలై అడ్వాన్స్గా గుర్తించి ఈ వైటల్ ఫోర్స్ మీద పనిచేసే మందు కనిపెట్టిండు, అదే హోమియోపతి. వైటల్ ఫోర్స్ యాక్టివేట్ అయిందంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ పెరిగినట్టు. అట్లా ఈ విధంగా 10వ ఎఫారిజం చెప్తా. 10లో ఏం రాసిండు? ది మెటీరియల్ ఆర్గానిజం వితౌట్ వైటల్ ఫోర్స్ ఈజ్ కెపబుల్ ఆఫ్ నో సెన్సేషన్, నో ఫంక్షన్, నో సెల్ఫ్ ప్రిజర్వేషన్. ఇట్ డిరైవ్స్ ఆల్ సెన్సేషన్స్ అండ్ performs all our functions of light solely by means of the immaterial being which animates the material organism in health and in disease. ఆయన ఏమి చెప్పిన మన బాడీలో చొచ్చుకొని కణకణంలో వ్యాపించి ఉన్నది, అది ఉంటేనే పనులు నడుస్తుందని చెప్పిండు 9 అండ్ 10వ ఎఫారిజంలా. కాబట్టి ప్రజలారా, ఈ విధంగా హోమియోపతి వైద్యం అనేది అద్భుతమైన వైద్యం. ఇంతకు మించిన వైద్యం రాదు. ఇది మానవ వైద్యం, మానవులకు ఇచ్చే వైద్యమే, పశువులకు ఇచ్చేది కాదు. ఇప్పుడు పశువులకు కూడా ఇస్తున్నారు. ఎందుకోసం మానవ వైద్యం అంటే, మనం ఏ మందు కనిపెట్టినా ఆరోగ్యవంతమైన మానవుని మీద మందు ప్రయోగం చేసి డ్రగ్ ప్రూవింగ్ చేస్తారు. మరి ఇతర వైద్య విధానంలో అల్లోపతిలో ఏం చేస్తారు? పశువుల మీద, కుందేళ్ళ మీద, ఎలుకల మీద ప్రయోగం చేసి మందు పనిచేస్తుందని ప్రూవింగ్ చేస్తారు. అది ఫిజికల్గా మాత్రమే నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు, చస్తుందా బతుకుతుందా అని. కానీ ఇక్కడ హోమియోపతిలో అవి చెప్పలేవు కదా, నాకు నెత్తిన వస్తుంది, నాకు వాంతి వస్తుంది, నాకు వామిటింగ్ వస్తుంది, నాకు కడుపున వస్తుంది అని చెప్తాయి ఆ పశువులు? చెప్పలేవు. కానీ ఫిజికల్గా అబ్జర్వ్ చేసి ఫిజికల్ సిమ్టమే తీసుకుంటున్నారు. ఇక్కడ హోమియోపతిలో మానవుడిని ప్రయోగం చేయడం వల్ల మానవుడు అన్నీ చెప్తాడు ఏం జరుగుతుంది అనేది. తింపుతుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, హెడేక్ వస్తుంది, నిద్ర వస్తలేదు, ఇవన్నీ మెంటల్ సిమ్టమ్స్. కాబట్టి మెంటల్ సిమ్టమ్స్, ఫిజికల్ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసి డ్రగ్ ప్రూవింగ్ చేసింది హోమియోపతి. కాబట్టి ఇది మానవుల మీద ప్రయోగం చేస్తేనే వచ్చేటువంటి రిజల్ట్. ఇది అందరికీ ప్రజలకు తెలవడానికి కోసం చెప్తున్నాను. ఎందుకంటే ఫిలాసఫీ మేము చదువుకొని మేమే మా మైండ్లో పెట్టుకుంటే ప్రజలకు ఎట్లా తెలవాలి? ప్రజలకు కూడా ఇంత ఫిలాసఫీ అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళు ప్రజల్లో చైతన్యం వస్తుందని చెప్పాల్సి వస్తుంది. ఈ విధంగా ఈరోజు కూడా చాలా కేసెస్, పెరాలసిస్ కేసు గత నెలలో నేను చూపించిన 4 months లేచి నడుస్తున్నాడు. ఇవాళ కూడా 2 నెలలు మందులు వాడినాక బెడ్ రీడ్ అయిన 3 సంవత్సరాల నుంచి బెడ్ మీద లేవాలి. పెరాలసిస్ కేసు, చేతిలో మూమెంట్ లేదు, కాళ్ళల్లో మూమెంట్ లేని వ్యక్తి ఇప్పుడు మూమెంట్ వస్తుంది అంటుండు. అదేవిధంగా ఒక లేడీకి లెఫ్ట్ వెంట్రుకులర్ హైపర్ట్రోఫీ, గుండెలో లెఫ్ట్ వెంట్రుకల్ వాపు వచ్చింది. దానికి విపరీతమైన ఆయాసము, దమ్ము ఉన్నది. ఆమెకు మందులు ఇచ్చినాక 1 month నువ్వు రాకమ్మా, నువ్వు ఇంటికాడనే ఉండవు, మీ పిల్లగాన్ని పంపి, నువ్వు రాకడ పోకడికి ఇబ్బంది, మైబూనానికి రావాలి, నువ్వు రాకు, నేను మీ కొడుకుని పంపిమని చెప్పిన. కొడుకు వచ్చి ఏం చెప్తాడు? గుండె వాపు తగ్గింది, అమ్మ నడుస్తే దమ్ము వస్తలే, ఆయాసం వస్తలే అంటున్నది. ఇంకో కేసు మస్కులర్ డిస్ట్రోఫీ అంటే మనం చెప్తున్నాం గతం నుంచి కూడా. అది మజిల్స్ అన్నీ కూడా చచ్చిపడిపోతాయి, మనం నడుస్తే బ్యాలెన్స్ ఉండదు, కింద పడిపోతారు. అలాంటి వ్యాధిని మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు ఖర్చు పెట్టినాక ఈ రోగానికి మందు లేదు, ఇక మేమేం చేయలేమని చెప్పి చేతులు ఎత్తినటువంటి వాళ్ళు ఇంట్లో పడేసుకొని ఇక బతకడేమో కొడుకు అని బాధపడుతున్న టైంలో మన వీడియోలు, మన లైవ్ ప్రోగ్రామ్ చూసినాక మన దగ్గరికి వచ్చిర్రు, వాళ్ళకి సక్సెస్ఫుల్ రిజల్ట్ ఇచ్చినాం. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో మేలైన వైద్యం పొందితే, అరే మాకు ముందే తెలిస్తే మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టకపోతుంటే అనుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళు ప్రజలందరూ కూడా చాలామందికి హోమియోపతి వైద్యం పట్ల తెలియక నష్టపోతున్నారనే ఉద్దేశంతో ప్రజా చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రాం. ప్రజలారా, హోమియోపతిలో మంచి డాక్టర్ ఉండాలి, కరెక్ట్ మెడిసిన్ వాడాలి,
క్వాలిటీ ఒరిజినల్ మందులు వాడితేనే పనిచేస్తుంది ఎఫెక్టివ్గా. ఇది జర్మనీ సిస్టమ్, జర్మనీ ఒరిజినల్ మందులు మేము వాడడం వల్ల ఇంత అద్భుతం రిజల్ట్ వస్తున్నది. ప్రజలు ఏం చెప్తారో వాళ్ళ వీడియోలు మధ్య లావుకుంటా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కష్టమని వరుసగా వేయించేస్తున్నా. ఒక్కొక్క రకమైన వ్యాధులు ఏం చెప్తారో మీరు వినండి, వినాక మాట్లాడతాం. వరుసగా వేసేయండి. వెంకటేశ్వర్లు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వర క్లినిక్? మంగనూరుకి వెళ్ళి. ఎవరి కోసం వచ్చినావు? మా అమ్మ కోసం వచ్చాం. అమ్మకి ఏం ప్రాబ్లం ఉండే? హార్ట్ ప్రాబ్లం ఉన్నది. హార్ట్ లెఫ్ట్ వెంట్రుకులర్ హైపర్ట్రోఫీ. అవును. దానివల్ల అమ్మకి ఏమేమి ఉండే బాధ? ఆయాసం, కడుపులో పిసుకుడు, ఆయాసం, దమ్ము, ఛాతీలు ఆయాసం వస్తుండే, నడుస్తే ఆయాసం వస్తుండే. అవును. మరి బయట డాక్టర్లు ఏమన్నారు? ఆపరేషన్ చేస్తామని, హార్ట్కు స్టంట్ వేస్తామన్నారు. స్టెంట్ వేస్తామన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎట్లుంది? 2 months అవుతుంది. తగ్గింది సార్. దమ్ము తగ్గింది, ఆయాసం తగ్గింది. ఇప్పుడు ఎన్ని నెలలు పాడి? 2 months, 3 months. ఇది థర్డ్ మంత్. 1 month ఎన్ని రోజులే మార్పు వచ్చింది? 1 month సార్. 1 monthలో మార్పులు వచ్చి మంచిగా ఆయాసం తగ్గింది. ఇప్పుడు మంచిగా అయిపోయింది. అమ్మ మందుల కోసం నువ్వు వచ్చినావు? వచ్చినా సార్. వెరీ గుడ్. ఇంకా కొన్ని రోజులు వాడితే హార్ట్ గట్టిగా అయిపోతుంది. చాలామందికి తెలియక ఈ ఆయాసం రాగానే వాళ్ళకు దగ్గర పోతే హార్ట్ స్టంట్ వేస్తారు, దానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక మళ్ళీ గ్యారెంటీ కూడా ఉండదు, మళ్ళీ ఏమవుతుందో చెప్పలేము. అందుకే హోమియోపతిలో బాధ లేకుండా, హింస లేకుండా, ఖర్చు లేకుండా హోమియోపతిలో తక్కువలో తగ్గిపోతుంది. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఎవరి పేరు? నాన్నగారికి పేరు రాముడు. నీ పేరేంటి? నా పేరు సిట్టిబాబు అండి. సిట్టిబాబు. ఇప్పుడు మీ నాయనకి ఏం ప్రాబ్లం? అదే అండి, పక్షవాతం వచ్చింది. కాళ్ళు చెయ్యి పడిపోయింది. ఎన్ని సంవత్సరాలు పడిపోయి? సంవత్సరంన్నర నుంచి ఏ మందులు వాడుతుర్రు? అదే బయట మామూలు వాడారు, అలోపతి మందులు వాడిర్రు. మరి లేచిందా? కారణం లేవలేదు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్లో వాడిన రోజులే? 4 రోజులు. 1 month. 1 monthలో ఏమేమి తక్కువ ఉంది? మూమెంట్ కాస్త వచ్చింది సార్. మూమెంట్ వచ్చింది. చెయ్యి లేపుతున్నాడు. ఎంతవరకు లేపుతున్నాడు? కాస్త లేపుతాను సార్. వెరీ గుడ్. మరి ఇప్పుడు 1 నెల ఇంత అయిందంటే 6 నెలల్లో లేచి నడుస్తాడు మళ్ళా. ఓకేనా? ప్రజలకు తెలవాలి. బ్రెయిన్లో హెమరేజ్ వచ్చినా, రక్తం గడ్డగట్టి ఏమైనా పెరాలసిస్ వచ్చినా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఫాస్ట్గా డెవలప్ అవుతుందని తెలవాలి ప్రజలకు. తెలియకనే నీ లెక్క 1.5 year నుంచి నష్టపోయి వచ్చినావు లాస్ట్కు. ఓకేనా? ముందే వచ్చినట్టు ఇంకా ఈ సమస్య ఉండకపో. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరండి? నా పేరు కందుల సత్యయ్య సార్. సత్యయ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్పమ్మ క్లినిక్? నేను రిటైర్డ్ ఎంప్లాయీ, నల్గొండ నుంచి వచ్చిన సార్. రిటైర్డ్ ఏం చేసారు? లైన్మెన్ సార్, ఎలక్ట్రిసిటీ. ఓకే. ఏం బాధతో వచ్చారు ఈశ్వర? నాకు సోరియాసిస్ వచ్చింది సార్. ఆ సోరియాసిస్ తోటి దాదాపు గత 11 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నా సార్. దాదాపు నల్గొండలో కూడా హోమియోపతి వాడినా, హైదరాబాద్లో కూడా హోమియోపతి వాడినా, ఎక్కడ నాకు కంట్రోల్ కాలేదు. దాదాపు నేను అది కర్ణాటకలో కూడా మెడిసిన్ వాడినా సార్. ఎక్కడెక్కడనో మెడిసిన్ వాడి ఎక్కడ నాకు తగ్గలేదు. లాస్ట్ ఫైనల్లో కూడా నాకు తగ్గదిగా, నాకు నాతోటే పోతుందని అనుకున్న సమయంలో నేను టీవీలో చూసి లాస్ట్ ఫైనల్గా సార్ దగ్గర పోదాం, ప్రయత్నం చేద్దాం, చూద్దామని చెప్పి ఈశ్వరప్ప హోమియో కాడికి వచ్చింది సార్. వస్తే సార్ దయ వల్ల నేను ఫస్ట్ ట్రీట్మెంట్ 1 నెలలోనే నాకు మంటల్ పోట్లు వచ్చి బాగా సఫరింగ్ కూడా అయినా, ఇది తగ్గుతుందా లేకుంటే ఇంకేమైనా ప్రయత్నం అవుతుందా అనుకున్నా. భయపడి కూడా మళ్ళా ఇక్కడికి వచ్చిన సార్ దగ్గరికి. వచ్చినప్పుడు అరే నీకు మందు మంచి పని చేస్తుందా, అందుకనే బాడీలో మంటల్ పోట్లు వస్తున్నాయంటే నీకు బాడీలో మందు పని చేస్తుంది, ఏం ప్రాబ్లం పడకు, బాధపడకు, అదే మెడిసిన్ కంటిన్యూషన్ చేయని చెప్పి చెప్తే ఆ ధైర్యంతో పోయినా. ఫస్ట్ నెల మంటల పోట్లు వచ్చినాయి, 2nd నెలలో తగ్గుముఖం పట్టింది. వెరీ గుడ్. ఇప్పుడు చాలా వరకు తగ్గింది, ఏ ఇబ్బంది ఏం లేదు. అందుకని నేను ఆ తిరుపతి వెంకటేశ్వరం లెక్క సార్ని కొలుచుకుంటున్నా. తనే నాకు దైవం, తనే నాకు గురువు, తనే దేవుడు, తనే పిల్లలు, అన్ని నాకు ఆయనే అని నేను మొక్కుతున్నా. నాలాగా ఎంతమందినో సేవ చేసి సారు నిండా 100 ఏళ్ళు చల్లగా బతకాలని అందరి దేవుళ్లకు నేను అష్టలోక దేవుళ్లకు నేను మొక్కుతున్నా సార్. సంతోషం. థ్యాంక్ యూ. మీ ప్రజల యొక్క ఆశీర్వాదంతోనే నాకు బలం వచ్చి
2 రాష్ట్రాల ప్రజలకు సేవ చేస్తున్నారు. సేవ చేయాలి సార్, ఇంకా ఎంతో మంది సేవ చేయాలని ఇప్పుడు నేను వచ్చినాక కూడా ఈ 2 నెలల్లో బయట కూర్చున్నప్పుడు కూడా ఎంతో మంది పబ్లిక్ కూడా నాకు తగ్గింది అనటం వల్ల కూడా నాకు ఇంకా చాలా తగ్గిపోయింది. అందులో మీ ముఖం చూసినాక సర్వరోగం ఇంకా తగ్గిపోయింది. అది డాక్టర్ని చూసిన తర్వాత పేషెంట్కు సగం రోగం తక్కువ అయితేనే అది చాలా వరకు మంచిగా అవుతుందని నేను నమ్ముతున్నా సార్. ప్రజలు చెప్పేది మంచిగా అయింది, మందులు రాస్తే డాక్టర్ కరెక్ట్ అవుతుంది. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఏం పేరు? నవనీత. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. చౌటుప్పల్. ఏం బాధ? నడవడానికి రాదు. ఏం చెప్పారు డాక్టర్లు? ఈ వ్యాధికి మందు లేదన్నారు, మస్కులర్ డిస్ట్రోఫీ, అంతేనా? దీనికి అన్ని రిపోర్ట్స్ ఏ హాస్పిటల్ తిరిగి వచ్చినావు? నిమ్స్. అమ్మో బా పెద్ద హాస్పిటల్ పోయొచ్చారు కదా. అక్కడనే తెలిసింది సార్ ఈ ప్రాబ్లం అంత వరదాకా తెలియదు. ఎన్ని లక్షలు ఖర్చు అయినాయో పాపం. 5-6 లక్షలు ఖర్చు పెట్టినా పుణ్యం లేకపోయా. ఎక్కువనే అవుతుందా? ఇలా వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో. ఎవరు చెప్తే వచ్చినావు? ఫోన్లో చూసినావు. అది పట్టుకపోయి ఎట్లా నడుస్తూ చూస్తా. డోర్ తీసి నువ్వు పట్టుకో, గుంజి పట్టుకో, వాళ్ళు పట్టుకోపోతారు. ఇట్లనే నడుస్తుంది. ఇక సపోర్ట్ లేకుండా కింద పడిపోతుందా? సపోర్ట్ ఉంటే పడవు, సపోర్ట్ లేకపోతే కింద పడిపోతావు. ఒక మెట్టు కూడా ఎక్కలేదు. డేంజర్, పడవద్దు. నువ్వు ఇట్లా పట్టుకొని నడవాలి కొన్ని రోజుల దాకా. నువ్వు మళ్ళీ వచ్చే వరకులా నడుచుకుంటూ వస్తావని చెప్పి వీడియో తీసుకుంటున్నావు. చెయ్యవు. ఏం పేరు నాయన? యుగేందర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. కొల్లాలపూడి. ఏ జిల్లా? బాపట్లకి వచ్చినావు. ఏం బాధ ఉండే నీకు ఇంతకుముందు? మస్కులర్ డిస్ట్రోఫీ ఉండి ఏముండే సమస్య? నడుస్తున్నాక కింద పడిపోతుంటివి, మెట్లు ఎక్క రాకపోవు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 4 monthsలో ఏమేమి డెవలప్ అయింది? మొత్తం తగ్గింది. మెట్లు ఎక్కుతున్నావు, నడుస్తున్నావు, పడతలేవు, కింద పడతలేవు. ఏమైనా పడతలేడా? ఎవరు మీ ఫ్రెండా? తమ్ముడు. అప్పుడు కింద పడుతుండే కదా, ఇప్పుడు పడతలేడా? మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? దీనికి ప్రపంచంలో మందే లేదన్నారు అన్నదా? మరి హోమియోపతి ఎట్ట తక్కువ అవుతుంది? అందుకే బాధలు, నీ లెక్క బాధలు ఉన్న వాళ్ళు మందు లేదన్నాక డిప్రెషన్ అయ్యి ఇంట్లో వండుకొని బాధలు పడుతున్నారు. వాళ్ళకి అట్లా మందు లేదని చెప్పొద్దు, ఇతర వైద్యంలో వాడుకోమని చెప్పాలి డాక్టర్లు. లేదన్నందుకు ఎంత బాధపడ్డావు? మరి ఇప్పుడు హోమియోపతి వెతుకునే వరకు దొరికిండు, మంచిగా అవుతావు. చిన్న ఏజ్ మస్కులర్ డిస్ట్రోఫీకి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. నేను తెలవాలి, ప్రజలు తెలవడానికి అభిప్రాయం తీసుకున్నాను. ఏం పేరు? శేఖర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ భువనగిరికి వచ్చినావు. ఓకే. ఏం బాధ అనేది? పెరాలసిస్ సార్. కాలు చేయి లేసలేదు. లెఫ్ట్ సైడా రైట్ సైడా? లెఫ్ట్ సైడ్ సార్. లేవట్టు? లేదు సార్, చేయి సపోర్ట్ పెట్టాలి. అట్లా లేపితే అట్లయితేనే లేస్తుంది. ఎన్ని నెలలు అయిపోయింది? 5 నెలలు అయిపోయింది. ఎక్కడ వాడినావు? ఇంతకుముందు వేరే హాస్పిటల్ వాడినా సార్, క్లియర్ లేదు. ఏ హాస్పిటల్ వాడినావు? కర్ణాటక వాడినా సార్. అబ్బా, బంధువులం పోయినావు. తర్వాత ఆర్జీఆర్ హాస్పిటల్ వాడినా. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అంటే మలక్పేట వాడినా, అయినా తక్కువ కాదు సార్. ఏమన్నారు డాక్టర్లు? టైం పడుతుంది. ఇంకేం టైం? మరి 6 నెలలు అయింది కదా. 6 నెలల నుంచి కాలు చేయలేస్తలేదు, నడవస్తలేదు. బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చి బ్లడ్ క్లాట్ అయింది. మనకు మళ్ళా నువ్వు నడుచుకుంటూ వచ్చేటట్టు చేస్తా. వెరీ గుడ్. ఏం పేరమ్మా? గాయత్రికి ఏం ప్రాబ్లం ఉండే? హైడ్రోసెఫలస్. బ్రెయిన్ పొరలలో నీరు వస్తుంది. ఇప్పుడు మరి బయట డాక్టర్లు ఏమన్నారు? సర్జరీ చేశారు కానీ ఫిట్స్ కంట్రోల్ అవ్వలేదు. హైడ్రోసెఫలస్ సర్జరీ చేసినా ఫిట్స్ కంట్రోల్ కాలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 2 months అవుతుంది. 2 monthsలో ఏం తక్కువ ఉంది? ఫిట్స్ మొత్తం కంట్రోల్ అయిపోయింది. ఫిట్స్ కంట్రోల్ అయింది. హెడ్ కూడా వాపు తగ్గిందిగా? వాపు కూడా తగ్గింది.
సార్. గుడ్. అంత ఇక ఇంట్లోనే కంటిన్యూ చేయాలి ఇంక కొన్ని రోజుల దాకా. ఓకే సార్. ఆమె యాక్టివిటీస్ పెరిగేదాకా మంచి మాటలు అన్నీ వచ్చేదాకా వాడిపోయాలి. ఓకేనా? ఓకే సార్. ఇన్ని కేసులు, అన్ని క్రానిక్ కేసులు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంత ఇల్లు గుళ్ళైపోయినాక, ఇల్లు వాకిలు అమ్ముకొని గుళ్ళైపోయినాక అప్పుడు మన గురించి తెలుసుకొని వచ్చి బాధలు పడుతున్నారు. అందుకే ప్రజల్లో చైతన్యం రావాలి. మీరు తినుండ్రి, తిన్నది రిజల్ట్ అనుభవించుర్రి, అనుభవించింది ప్రజలకు చెప్పుకొని బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయాలి. హోమియోపతిని మనమే ప్రచారం చేసుకోవాలి. అద్భుతమైన వైద్యం. ఈ వైద్యము పైకి వస్తే ఇతర వైద్య విధానాలు కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ తొక్కబడతాయని చెప్పి భయానికి దీని పైకి తీసుకొస్తలేరు. ప్రజలు గుర్తించాలి. ఇంత మంచి వైద్యంలో మంచి డాక్టర్ని ఎన్నుకోవాలి. మన గల్లీలో ఏడుంటాడు డాక్టర్, మా పక్కింటి కాడ పోతిరా, మన రిజల్ట్ రాకపోతే మళ్ళీ హోమియోపతిని బదనాం చేయొద్దు. హోమియోపతిని వాడినా 6 నెలలు వాడిని. ఇప్పుడు సత్య చెప్పింది చూసినావు, నల్గొండలో వాడినా హోమియోపతి, హైదరాబాద్లో వాడినా తక్కువ కాలేదు. మీ పేరుని నా దగ్గరికి వచ్చినా అన్నాడు. మరి ఇక్కడ తగ్గింది 1 నెలకు. ఏమర్థమైంది? హోమియోపతిలో కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు పడితే ఈ రిజల్ట్ వస్తుంది. ఇది గుర్తుంచుకొని మీరు హోమియోపతిని మంచి డాక్టర్ని వెతికి వాడి సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నదే మా లక్ష్యం. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా చాలామంది ఫోన్ చేస్తున్నారు ఏపీకి ఎప్పుడు వస్తున్నారని. అంతకుముందు ఏపీ ప్రజలు 700-800 కిలోమీటర్లకి హైదరాబాద్కి వచ్చి బాధపడేవారు. సార్ మేము 800 కిలోమీటర్లు వస్తున్నాము, మా వచ్చిపోయే ట్రాన్స్పోర్ట్ ఖర్చు, మీ మందుల ఖర్చు, ఫీజు కంటే ఎక్కువ ఉంటుంది, మాకు ఏపీకి రావాలి అంటే సరే అని చెప్పి ఏపీ పర్యటన పెట్టాం. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, ప్రతి నెలకు 4 గురువారాలు ఉంటాయి. 4 గురువారాలు కూడా ఏపీకి వస్తున్నా. ప్రతి నెలకు వారానికి 1 గురువారం. ఫస్ట్ గురువారం విజయవాడ హోటల్ మనోరమ, 2వ గురువారం రాజమండ్రి. ఇప్పుడు వచ్చే గురువారం 2వ గురువారం. విజయవాడ ఫస్ట్ అయిపోయింది. రాజమండ్రికి ఆనంద్ రీజెన్సీ హోటల్ జాంపేట. రాజమండ్రి చుట్టూ ఉన్న కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు ప్రజలంతా కూడా ఈ రాజమండ్రి బ్రాంచ్ రేపు వచ్చే గురువారానికి రావాలి. అక్కడ పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా విశాఖపట్నంకే వస్తారు. విజయనగరము, విశాఖపట్నం అంతా చుట్టూ జిల్లాల ప్రజలంతా విశాఖపట్నం హోటల్ చంద్రకు రావాలి. అదేవిధంగా తిరుపతి 4వ గురువారం, ఈ నెల 4వ గురువారం తిరుపతి. 4 గురువారం వరకే, 5వ గురువారం ఒక్కొక్క 3 నెలలకోసారి 5 గురువారాలు వస్తాయి. 4వ గురువారం వరకే మన పర్యటన. 4వ గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప వాళ్ళంతా కూడా తిరుపతి విజిట్ రావాలి. హోటల్ మినర్వా గ్రాండ్ ఉదయం 9 నుంచి సాయంత్రం. హోటల్స్లో ఒక ఏసీ హాల్ ఉంటుంది, ఫంక్షన్ హాల్లో మన ప్రోగ్రాం జరుగుతుంది. రూమ్లలో ఉండదు. రూమ్లో అంటే మనకి ఏం సరిపోతుంది, వచ్చే పబ్లిక్ అంతా జాతర, ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఫంక్షన్ హాల్ మొత్తం నిండిపోతుంది. అక్కడికి వచ్చి డాక్టర్గా ఎక్కడ ఉండంటే ఎవరైనా చెప్తారు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కోసం హైదరాబాద్లో డైలీ ఉంటా, ఈ గురువారం తప్ప. తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా హైదరాబాద్కు డైరెక్ట్ మన నంబర్లు ఉన్నాయి. ఆ పర్సనల్ నెంబర్ నోట్ చేసుకొని, లేకపోతే ఒక ఫోటో తీసుకొని అడ్రస్, ఆ నంబరు మీరు డైరెక్ట్ ఫోన్ చేసుకొని ఇంకా మిగతా విషయాలు మాట్లాడాలనుకుంటే ఇప్పుడు ఈ లైవ్లో ఎక్కువసేపు మాట్లాడలేము, ప్రోగ్రామ్ టైం అయిపోయింది. కాబట్టి మీకు ఏమైనా విషయాలు ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మీరు డైరెక్ట్ హైదరాబాద్ చిక్కడపల్లికి వస్తే నేను అవైలబుల్ ఉంటాను. డాక్టర్, హోమియోపతి ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.